హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా చేసుకునేటువంటి ఇంకొక గ్రాండ్ టాజల్ అయితే చేసుకుందామండి. చాలా కొత్త డిజైన్, ఎవరైనా చేసేసుకోవచ్చు, ఈజీగా బాగుంటుంది కూడా. ఓకేనా, దీనికోసం నేను ఇలా టాజల్స్ చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది. మరి హాఫ్ ఇంచ్ కాదులే, కానీ ఒక కొంచెం 1 ఇంచ్ కంటే కాస్త తక్కువగా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, దీనికోసం నేను 3 mm సైజులో బీడ్స్ తీసుకున్నాను. ఇలా కొన్ని బీడ్స్ అయితే సరిపోతాయి మనకి. ఓకేనా, టాజల్స్ వచ్చి ఇలా తీసుకోండి. కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 4 లైన్స్ తీసుకోండి, సరిపోతుంది. 4 లైన్స్ అయినా పర్వాలేదు, మీరు మేనేజ్ చేసుకుంటా అంటే 8 లైన్స్ అయినా కూడా పర్వాలేదు అనమాట. ఓకేనా, శారీకి ముందుగా టై చేసేయండి. ఈ డిజైన్ వచ్చి 2 ఇంచెస్కి ఒకటి చేసుకోవాలండి. కాస్త వెడల్పుగా ఉంటుంది కాబట్టి 2 ఇంచెస్కి ఒకటి చేసుకుంటే బాగుంటుంది. కావాలంటే మధ్యలో మనం బీడ్స్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ నేను బీడ్స్ ఎలా అయితే తీసుకుంటున్నానో అలానే తీసుకోండి. ఓకేనా, కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం అనమాట. ఓకేనా, ఫస్ట్ అయితే ఒక 2 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, 2 తీసుకున్న తర్వాత ఈ 2 అలానే ఉంటాయి. నెక్స్ట్ మనము ఇంకొక 6 బీడ్స్ తీసుకోవాలి. 2 3 4 5 6. ఓకేనా, ఈమె ఎప్పుడూ పూసలతోటి ఏమో చేస్తుంది అని అనుకుంటారు కదా. ఇది అందరూ చేసే డిజైన్లే అండి. కాకపోతే ఏంటనంటే నేను ఈజీ మెథడ్లోని నార్మల్ నీడిల్ తోటి అందరూ చేసుకునేలాగా ఈజీగా ఉండాలి అనేసి ఇలా చేస్తున్నాను నేను. ఓకేనా, లేకుంటే అందరిలాగానే చేయొచ్చు, కానీ మనం నా ఛానల్ వచ్చేసి నేను నేర్పించే విధానం ఇలా ఉంటుందన్నమాట, అంతే తప్ప ఇంకేమీ ఉండదు. ఓకే, అంటే కొంతమందికి బీడ్స్ అంటే నచ్చవు, కొంతమందికి టాజిల్స్ నచ్చవు, ఇలా కూడా ఉంటుంది కదా. కానీ కాస్త ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే మాత్రానికి ఎలాంటి గ్రాండ్ డిజైన్ అయినా సరే ఈజీగా నార్మల్ నీడిల్తో చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా ఈ సైజు పూసలే కాకుండా చిన్న పూసలతో అయినా సరే మీరు ట్రై చేసుకోవచ్చు. నేను ఒక డిజైన్ మీకు నేర్పిస్తున్నాను అంతే, అదే డిజైన్ని మీరు వేరేలాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే స్కిప్ చేయకోకుండా చూడండి, ఎక్కడ మీకు ఏ థాట్, ఏ ఐడియా వస్తుందో తెలీదు. వస్తే వెంటనే ఫాలో అప్ చేసుకోవచ్చు కదా, మీకే యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే ఈ 6 బీడ్స్ అనుకున్నాం కదా మనము, ఈ 2 కాకుండా ఈ 6 బీడ్స్కి కూడా నీడిలు 3 బీడ్స్ వరకు తీయండి ఇలా. ఓకేనా, నీడిలు శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి 3 పూసలకు మాత్రమే కుచ్చండి. ఇక్కడ థ్రెడ్ గ్యాప్ లేకుండా ఇలా రౌండ్గా వచ్చేటట్లుగా చూసుకోండి. ఓకేనా, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఒక బీడ్ తీసుకొని టాజల్ తీసుకోండి. ఓకేనా, ఇంకొక బీడ్ తీసుకోండి. ఆ తర్వాత ఇది ఇక్కడనే ఉంటుంది, ఇంకొక బీడ్ తీసుకోండి. తీసుకొని ఇది మనకి 6 బీడ్స్ కదా, ఈ మధ్యలో ఇది కాకుండా మధ్యలో బీడ్ ఉంది కదా, దీనికి నీడిలో ఇలా కింద వైపు నుంచి పైకి కూర్చోండి ఇలా. ఓకేనా, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు 4 బీడ్స్ తీసుకోండి. 1 2 3 4 బీడ్స్ తీసుకొని ఈ బీడు ఒకటే తీసుకున్నాం కదా ముందు మనము, దాని తర్వాత ఇంకొకటి తీసుకున్నాం కదా. ఈ బీడ్కి ఇప్పుడంటే దారం కూర్చిన పూస కాకుండా దాని కిందది, అంటే టాజిల్ పక్క నుంచి చూస్తే రెండో దానికి కూర్చోండి. ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్న దానికి కూడా కుచ్చేసేయండి. ఓకేనా, ఆ తర్వాత ఇటు సైడ్కి ఇలా
ఇటు సైడ్లో ఫస్ట్ ఉన్నదానికి కుచ్చేసేయండి. తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, తీసుకొని ఈ పైన ఉన్న బీడ్కి ఈ రెండింటికి కుచ్చండి. ఫస్ట్ మనం తీసుకున్నాం కదా, ఈ 2 బీడ్స్కి కుచ్చేసేయండి. ఇలా వస్తుంది. ఆ తర్వాత దీనిని మళ్ళీ ఇటువైపుకి తీసుకురండి, సేమ్ అదే రింగ్లో నుంచి ఇలా. ఓకేనా, ఇలా తీసుకొచ్చిన తర్వాత శారీకి కుచ్చేసేయండి. అడుగు నుంచి కుచ్చితే నీడిల్ పైకి వస్తుంది. ఆ తర్వాత ఈ 2 పూసల మధ్యలో నుంచి కుచ్చి శారీకి కూడా కలిపేసేయండి. ఇప్పుడు మనము ఈ బీడ్స్కి కలిపి కడతాం కాబట్టి ఇప్పుడు 3 వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, 3 వేసేసుకొని ఇలా పూస లోపల నుంచి అయినా తీయచ్చు, లేదా ఈ పీకో లోపల నుంచి తీసైనా సరే 3 వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, ఇంకా గ్రాండ్గా కూడా ఉంటుంది మనకి. ఓకేనా, సింపుల్గా చేసేసుకోవచ్చు, కాస్త ఇంట్రెస్ట్ పెడితే, అంతే, ఏం లేదు ఇందులో. చూసేశారు కదా మరి మీరు నేను ఎంత ఈజీగా చూపించానో. ఓకేనా, మీరు ఇందులో కష్టం ఉంది, టఫ్గా ఉంది, లేకపోతే ఎందుకు అని అనుకోకుండా ట్రై చేయండి. సేమ్ నేను వాడినట్టుగా గోల్డ్ బీడ్సే కాకుండా వైట్ లేదా కాపరు ఇలా కొన్ని వాడుకుంటే, అంటే శారీకి తగ్గట్టుగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకి ఎంత మంచిగా వచ్చిందో. చిన్న పూసలతో కూడా ట్రై చేయండి, దాంతో అయితే మీకు కనిపించదేమో అనేసి నేను వీటితో చేసాను అనమాట. ఇంకొంచెం పెద్ద దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకేనా, టాజల్ అయితే ఒక్కొక్క టాజల్ అయితే ఇలా వస్తుంది మనకి. 2 ఇంచెస్కి ఒకటి చేసుకుంటే సరిపోతుంది. అందుకోసమే నేను ఇది కాస్త పెద్దగా వస్తుంది అనేసి టాజల్ నేను చిన్నగా తీసుకున్నాను అనమాట. లేకుంటే మరి లెంత్ ఎక్కువైపోయిందనుకో చూడటానికి బాగుండదు. ఓకేనా, ఇలా అయితే ట్రై చేయండి, కొత్తగా బాగుంటుంది మీకు. ఇలా గ్యాప్ ఇచ్చి చేస్తే అయితే బాగుంటుంది. ఇంకా మధ్యలో కూడా మనకి ఏం అవసరం లేదనమాట. 2 ఇంచెస్కి ఒకటి ప్లాన్ చేసుకొని చేయండి, చాలా బాగా వస్తుంది డిజైన్. ఓకేనా, మీకు ఒక్కసారికే అర్థమై ఉంటుంది నాకు తెలిసి. నేనైతే ఫాస్ట్గా అయితే చెప్పలేదు. ఓకేనా, స్లోగానే చూపించాను, స్లోగానే చెప్పాను. అయినా సరే మీకు అర్థం కాలేదు అని అంటే మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ 2 బీడ్స్ తీసుకోవాలి, తర్వాత 6 బీడ్స్ తీసుకోవాలి. 6 తీసుకొని ఈ 6లో ఫస్ట్ 3 బీడ్స్కి నీడిలు శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి కుచ్చాలి. 3 బీడ్స్కి ఇలా కుచ్చిన తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని టాజల్ యాడ్ చేసుకొని, దాని తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని దీంట్లో ఈ మధ్యలో ఉన్న బీడ్కి కుచ్చేసి 6 బీడ్స్ తీసుకున్నాం కదా, ఆ రింగులోని మధ్యలో ఉన్న బీడ్స్కి తీసుకొని ఇప్పుడు ఇంకొక 4 బీడ్స్ తీసుకొని ఇప్పుడు మనం మధ్యలో బీడ్ అన్నాం కదా, దాని కింద దానికి కూడా కలుపుకొని ఈ రెండిటికి బీడ్ తీసామంటే నీడిలు ఇలా వస్తుంది. ఆ తర్వాత ఈ సైడ్కి ఉన్న పూసకి కుచ్చేసి ఇంకొక 2 బీడ్స్ యాడ్ చేసుకుంటే డిజైన్ అయిపోయినట్టే. చూసారు కదా, మనం ఫాస్ట్గా చేసేసుకుంటే ఇగో ఇలా అయిపోతుంది. నేను మీకు అర్థం కావాలనేసి స్లోగా చేశాను, చిన్నగా కూడా చెప్పాను. ఓకేనా, మరి మీరు మర్చిపోకుండా ప్రయత్నించండి. కొత్త డిజైను మనకి గ్రాండ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకేనా అండి, మరి ఇది ఇవాల్టి నా డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిజైన్ ఎలా ఉంది కామెంట్స్ ద్వారా చెప్పండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూసారు కదా, నీటి వర్క్ తోటి చాలా ఈజీగా చేసుకునే గ్రాండ్ డిజైను. ఓకేనా, టాజల్స్, గ్రాండ్ టాజల్స్ ఫాస్ట్గా చేసేస్తే 2 మినిట్స్లో అయిపోయింది. చూసారు కదా.
ఓకేనా, మరి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ డిజైన్. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.